guys, welcome back to channel గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్ తో వచ్చేస్తున్నాను. సో ఈ రోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పూరి చేద్దాం అనుకుంటున్నాను. అలాంగ్ విత్ పూరి కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నా. అలానే నేను తోటకూర కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నా. సో ఇవన్నీ కూడా ఈ వ్లాగ్ లో షూట్ చేస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రైస్ అయితే పెట్టేస్తున్నానండి నేను. సో ఇక్కడ పూరి చేయడానికి పూరి పిండిని అయితే అంటే గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి. సో దీంట్లో కొంచెం సాల్ట్ అలానే షుగర్ అలానే ఆయిల్ అవన్నీ వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటాను. సో ఇలా అన్నీ యాడ్ చేసుకుని చపాతీ బ్యాటర్ లాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా అయితే మనం మిక్స్ చేసేసుకోవాలండి. సో ఒక పక్క కర్రీకి అయితే ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేస్తున్నానండి. ఇది తోటకూర కర్రీ కోసం. సో ఒక పక్కన అయితే పూరి కర్రీ కోసం నేను ఆనియన్స్ అలానే చిల్లీని ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు అయితే వేసేస్తాను. ఉప్పు అయితే వేసేసానండి. సో ఇక్కడ కర్రీ కూడా పసుపు అవన్నీ కూడా యాడ్ చేసేసాను. సో ఇలా వాటర్ అయితే మరుగుతున్నప్పుడు నేను శనగపిండిని అయితే కలుపుకున్నానండి పూరీలోకి, అంటే పూరి కర్రీలోకి కలుపుకున్నాను. సో దాన్ని అయితే యాడ్ చేసేస్తాను. సో ఇలా కలుపుకున్నది అయితే యాడ్ చేసేస్తానండి. సో నాకు ఇక్కడ పూరి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీలోకి అయితే టొమాటోస్ కూడా యాడ్ చేసేసాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత. సో ఇప్పుడు కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత తోటకూర అయితే యాడ్ చేసేస్తానండి. సో తోటకూర కూడా వాష్ చేసేసుకున్నానండి. తోటకూరను కూడా యాడ్ చేసేసుకుంటాను. సో తోటకూర కూడా యాడ్ చేసేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను. సో ఫ్లేవర్ అయితే బాగుంటుందని చెప్పి. సో ఇక్కడ నాకు కర్రీ అయితే ఉడుకుతుందండి. ఈలోపు నేను ఆయిల్ పెట్టేసుకుని సో పూరీ ప్రిపరేషన్కి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకున్న ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుంటాను. సో ఇక్కడ నాకు పూరీ పిండి కూడా బాగా అంటే నానిందండి. ఒక 30 minutes వరకు నానబెట్టాను. సో నేను ఇప్పుడు పూరీస్ కూడా చేసేసుకుంటాను. ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో పూరీలు కూడా చేసేసానండి. సో కర్రీ కూడా బాగా దగ్గరికి అయితే వచ్చేసింది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో పూరీలు కూడా వేసేస్తున్నానండి. పూరీలు అయితే కన్ఫామ్గా పొంగుతాయి. ఇప్పుడు చూసారా చాలా రైస్ అయితే అయిపోయిందండి. అలా దగ్గరికి వచ్చేసింది. సో ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందండి. సో నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. సో కుక్కర్ పెట్టేసుకుని దీంట్లోకి 2 tablespoons ఆయిల్ అలానే 2 tablespoons గీని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో కొంచెం గీ అలానే ఆయిల్ వేడెక్కిన తర్వాత సో ఆనియన్స్ ఇలా చీరుకల కింద కట్ చేసుకున్నవి అలానే పచ్చిమిర్చి ఒక 4 అలానే ఒక ఆనియన్ అయితే పెద్దది వేసానండి. సో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా కొంచెం అయితే ఫ్రై అవ్వాలండి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా మనకి కావాల్సినవన్నీ కూడా ఒక బిర్యానీ స్పైసెస్ ఒక 2 to 3 అయితే వేసుకోవాలండి. సో నేను ఇప్పుడు బిర్యానీ అనేది ఇద్దరికి చేస్తున్నాను. సో అందుకే నాకు ఎంత పడుతుందో అంత వేసుకుంటాను. అంటే మిరియాలు ఒక 5 అలానే లవంగాలు ఒక 5 అలానే యాలక్కాయలు ఒక 5 అట్లా వేసుకుంటాను. సో ఇద్దరికి కాబట్టి. సో ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో బిర్యానీ మసాలా అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను టొమాటోని కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఈ టొమాటో అనేది కొంచెం మగ్గాలి, అంటే కొంచెం మెత్తగా అయ్యే వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సో టొమాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కాజుని కూడా యాడ్ చేస్తున్నానండి. కాజు ఒక్కసారి ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం.
సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అలానే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎమ్మి ప్రాన్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో కొంచెం ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత సో నేను కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కూడా 2 మెంబర్స్కి సరిపోయే మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను. సో ప్రాన్ బిర్యానీ కాబట్టి కొంచెం ప్రాన్స్ అయితే ఎక్కువే వేసుకుంటున్నాను. సో ఇవి ఒకసారి దీంట్లో అంటే కొంచెం వాటర్ మొత్తం అంతా సపరేట్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోతాయి కదా ప్రాన్స్. సో ఆ టైంలో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. సో అలానే కొంచెం కస్తూరి మేతిని సో ఇలా మనం స్మాష్ చేసుకుని ఆ పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి. సో కొంచెం ఇలా కలర్ చేంజ్ అయింది కదా ప్రాన్స్. సో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటానండి. అలానే కారం కూడా యాడ్ చేసేసుకుంటాను. యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ రైస్ పెడుతున్నాను. అంటే మన రైస్ కుక్కర్ కప్స్ ఉంటాయి కదా, సో దాంతో 2 కప్స్ పెడుతున్నాను. సో నేను 1కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. సో కారం సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత నేను రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటానండి ఇప్పుడు. సో రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అడ్జస్ట్ చేసుకుని నేను బిర్యానీ మసాలా అలానే కొంచెం మళ్ళీ కస్తూరి మేతిని యాడ్ చేసుకుని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి ఒక మనం 3 విజిల్స్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ వచ్చేస్తుందండి. సో నేను బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం. సో సాల్ట్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని నేను కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటున్నా. సో ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో చూసారా, చాలా చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. రైతా కూడా చేసేసానండి. అలానే బిర్యానీ కూడా ప్రాన్ బిర్యానీ ఆర్ ప్రాన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా కుక్కర్లో 15 to 20 మినిట్స్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసేసి నన్ను సపోర్ట్ చేసేసేయండి.